ప్రియమిత్రులకు అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు మినిమం 45 మినిట్స్ నడవండి. 45 నిమిషాలు తప్పనిసరిగా నడాలి. మనం ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నాం, ఎంత ఎంత వేగంగా నడుస్తున్నాం అనేది కాదు. ఎక్కువ వేగంగా కూడా నడవకూడదు. నడిచేటప్పుడు 45 మినిట్స్ మాత్రమే నడండి. అంతకంటే కూడా ఎక్కువ కూడా నడవకూడదు. 45 మినిట్స్ రోజు 45 మినిట్స్ నడండి. అదేవిధంగా తెలిసినటువంటి ఎక్సర్సైజ్ కొన్ని చేయండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం స్కూల్లో చదువుకున్నప్పుడు నేను స్కూల్లో చదువుకున్నప్పుడు ఎవరైనా మాస్టారు స్టూడెంట్స్కి ఏ విధమైన పనిష్మెంట్ ఇచ్చేవారంటే, ఏ వర్కులు చేయకపోయినా, ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకపోయినా, లేదంటే ఏ రికార్డు వర్క్ రాయిపోయినా, కాపీ వర్క్ రాయకపోయినా ఏం చేసేవారంటే బయట నిలబెట్టి గోడ కూర్చేయించేవారు. అదేవిధంగా గుంజీలు తీయించేవారు. వాడు చేసేటువంటి పనిని బట్టి 10 గుంజీల నుంచి 100 గుంజీల వరకు తీయించేవారు. ఈ గుంజీలు తీయించడం వల్ల ఏమవుతుందంటే, ఈ యొక్క తొడలు గట్టిపడడం, ఒక విధమైనటువంటి దృఢత్వం ఏర్పడేది. ఇదే నేను పర్టికులర్గా గుంజీల కోసం ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుని చూడండి, మన సనాతన ధర్మంలో మనం ఎప్పుడైనా సరే గుళ్ళకి వెళ్ళినప్పుడు 2 చెవులు పెట్టుకుని దేవుడు ఎదురుగుండాని గుంజీలు తీస్తారు. తీసేటువంటి సంప్రదాయం మంది. అటువంటిది ఈ రోజుని అమెరికాలో ఒక వ్యాయామ కళాశాలలో ఏర్పడ్డాయి. దేనికి? అమెరికన్స్కి గుంజీలు ఎలా తీయాలి, గుంజీల వల్ల ఉపయోగం ఏమిటి, గుంజీలు తీయడం వల్ల ఏమవుతుంది, మంచి జరుగుతుంది, గుంజీలు తీయడం వల్ల కాళ్ళలో ఉన్నటువంటి మజిల్స్ గట్టిపడతాయి, గుంజీలు తీయడం వల్ల ఒక రకమైనటువంటి ఊపిరి కూడా, శ్వాస కూడా ఖచ్చితంగా సమాన పాళల్లో ఉంటుంది. శ్వాస